మీరు మోదీ గారి పొదుపు మంత్ర మా హైదరాబాద్ నుంచి మొదలుపెట్టారు ఆయన. పెట్రోల్ డీజిల్ ధరలు ఆల్రెడీ ఈరోజు ₹3 పెరిగాయి. సో దానిపైన రాహుల్ గాంధీ గారు విమర్శలు చేస్తున్నారు. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి 2 నెలల పాటు దాన్ని దాచిపెట్టి ఎన్నికలు ముగిసి పవర్లోకి వచ్చిన తర్వాత సడన్గా పెట్రోల్ పెంచేశారు. ఇప్పుడు దేశ ప్రజలకి జాగ్రత్తలు చెప్తున్నారు అని. పొదుపు అనేటువంటిది ఇది ఒక కేంద్ర ప్రభుత్వానికో లేక భారతీయ జనతా పార్టీకో లేకపోతే నరేంద్ర మోడీ గారికో లేకపోతే వ్యక్తికి సంబంధించినటువంటి అంశం కాదు. ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి అనేకమైనటువంటి ఇటీవల సంఘటనలు, యుద్ధ వాతావరణంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, నెలకొన్నటువంటి పరిస్థితులు, అది మన దేశమే కాదు, మనం ప్రపంచంలో ఉన్నాం. ఈరోజు ఆయన వేరేం చెప్పారు, మీరు బంగారం మొత్తం కొనొద్దు, మీరు పెళ్లి చేసుకోవద్దు, మంగళసూత్రాలు కట్టొద్దు అని చెప్పలా. తగ్గించండి, వృధా ఖర్చులు కొద్ది ఆపండి. ఈరోజు పెట్రోల్ ఉత్పత్తులు కూడా పెట్రోల్ వాడొద్దని చెప్పలా. 2 కార్లలో వెళ్ళేటోళ్ళు 1 కార్లో వెళ్ళండి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చర్చ. అది దాన్ని ఒక ప్రధానమంత్రిగా దేశ ప్రజలకు చెప్పకుండా దాచిపెట్టుకోలేడు. దేశ ప్రజలతో మంచి అయినా చెడ్డైనా షేర్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రధానమంత్రి చెప్పాలి. కానీ ఆలస్యంగా చెప్పారు. ఆలస్యంగా ఏం చెప్పలేదు. గెయిన్ కోసం ఈ యుద్ధము మీరు స్టేట్మెంట్ రోజు చూస్తారు. నెక్స్ట్ వారం యుద్ధం అయిపోతుంది, ఇక మొత్తం షిప్లన్నీ వచ్చేస్తాయి, ఆయిల్ షిప్లన్నీ వచ్చేస్తాయి, ఇక ఈ వారం వస్తుంది, రేపు రాత్రికి వస్తుంది. ఎన్ని ఒక దేశానికి అధినేత నుంచి ఎన్ని రకాల స్టేట్మెంట్లు వస్తున్నాయి మీరు చూస్తున్నారు కదా. రేపు మాపు వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఇంకా నాంచడంతో ఇప్పటికే చాలా అనేక దేశాలు, భారతదేశం కాదు అనేక దేశాలు పెట్రోల్ ఉత్పత్తులు పెంచాయి. అన్ని దేశాలు కూడా ఏది రేటు పెంచాయి. మన దేశము ఇంకా అయిపోతుంది అన్నట్టు ఆగా మనము 3% పెంచిన వాళ్ళు 50, వాళ్ళు 40%, 20%, 30% పెంచారు. మనం ఓన్లీ ₹3 అంటే ₹3 దగ్గర ఆగుతుందా? ఇది అది మన చేతిలో ఉందా, నీ చేతిలో ఉందా? ప్రధానమంత్రి గారు ₹3 పెంచామంటే పొద్దున పెరగచ్చు, నీ చేతిలో ఉందా అంటున్నది. అది మనం తయారు చేయలేం కదా. ఇక్కడ భారతదేశ భూభాగంలో పుట్టదు అది. నరేంద్ర మోడీ గారు దేశంలో భారతదేశంలో తయారు కాదు అది. నరేంద్ర మోడీ గారి చేతిలో లేదది, ఎవరి చేతుల్లో లేదది. మనము ఇతర దేశాల నుంచి 90% పెట్రోలియం ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటున్నాం. ఆల్మోస్ట్ 95% ఆఫ్ గోల్డ్ ఉత్పత్తి దిగుమతి చేసుకుంటాం మనం. 95% ఆఫ్ యూరియా ఫెర్టిలైజర్ దిగుమతి చేసుకుంటాం. ఆ దేశాల మీద ఆధారపడింది. ఎందుకంటే ఆయన ఏమన్నారు, రూపాయి విలువ పడిపోతుందా మనమే అంటాం. రూపాయలు ఎందుకు పడిపోతుంది? విపరీతమైనటువంటి ఫారెన్ కరెన్సీ లేకపోతే ఫారెన్ ఎక్స్చేంజ్, మనము విదేశీ మార్గదర్శనం చెల్లిస్తున్నాం. అందుకోసమే దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని, మన దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొన్ని సలహాలు, ప్రజల సహకారం కోరడంలో ఒక ప్రధానమంత్రిగా ఆయన కాబట్టి అది అందరం కూడా పాజిటివ్గా తీసుకోవాలి. ఆయన ఎవరు బంగారం కొనొద్దు అన్నట్టు, బంగారం అమ్మకం నిషేధం చేసిన లేదు మీరంటలేను, కొన్ని రాజకీయ పార్టీలు అంటున్నారు బంగారం షాపులన్నీ తాళం వేసినట్టు, పెట్రోల్ పంపుల కంటిని తాళం వేసినట్టు మాట్లాడుతున్నాం. వాడుకోండి. మనం ఈరోజు కష్టాల్లో ఉన్నాము. బికాజ్ మన దేశంలో ఇది ఉత్పత్తి కాదు, మన చేతుల పని కాదు, భారత ప్రభుత్వం చేతుల పని కాదు. ఇప్పటి కూడా మనము ధరలు పెంచకుండా అన్ని రకాలుగా చూస్తున్నాము. భవిష్యత్తులో ఇంకేదైనా కూడా అందరూ మనం సిద్ధంగా ఉండాలని ప్రజలను సిద్ధం చేసేటువంటి ప్రయత్నంలో మోడీ గారు హైదరాబాద్లో జరిగినటువంటి బహిరంగ సభలో ప్రజలకు అప్పీల్ చేశారు. ఈరోజు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రజలను సహకారం అందించాలని కోరుతున్నారు తప్ప ఇంకే వేరే విషయం చెప్పడం లేదు. వాస్తవ విషయాలు ప్రజల ముందు. ఉదాహరణకు ఈరోజు హైదరాబాద్లో మనం చూస్తే, నేను నా చేతిలో ఉంది, మనము 36% అంటే 35.20 VAT మన దగ్గర ఉంది. అత్యధికమైనటువంటి పెట్రోల్ ఛార్జ్ ఏదైతే రేట్ ఉందో తెలంగాణలో ఉంది. ఢిల్లీలో చూసినా అంతటా తక్కువ ఉంది. ఏపీ తెలంగాణ ఎక్కువ ఉన్నాయి. ఏపీ తెలంగాణ ఎక్కువ ఉన్నది. ఏపీ కంటే ఎక్కువ ఉన్నాం మనం. కాబట్టి మొన్న ఈ యొక్క యుద్ధం సమయంలో కూడా మోడీ గారు పెట్రోల్ డీజిల్ మీద ధరలు తగ్గించాడు. మీరు క్యాబినెట్లో ఉన్నారు. నిజంగా యాక్చువల్ డిస్కషన్ ఏంటి సార్ క్యాబినెట్లో? బయటికి మాకు తెలిసేది కొంత, మీరు తెలంగాణ నుంచి రిప్రజెంట్ చేస్తున్న క్యాబినెట్లో ఉన్నారు. నిజంగా అంత ఆందోళనకరమైన పరిస్థితి ఉందా? కరోనా లాంటి పాండమిక్ లాంటి పరిస్థితులు రాబోతున్నాయనే భయం చాలామంది ఉంది. చాలామంది వింటున్నారు. మీరు రెస్పాన్సిబుల్ పర్సన్గా ఉన్నారు భారత ప్రభుత్వం తరఫున. సో ఎటువంటి సిచ్యువేషన్ని వచ్చే నెల రోజుల తర్వాత? కరోనా సిచ్యువేషన్ ఈజ్ డిఫరెంట్. అప్పుడు కూడా మరి సప్లై మీద ఇంపాక్ట్ పడ్డది, సప్లై మీద. ఇప్పుడు కూడా సప్లై మీద ఇంపాక్ట్ ఉంది. అందులో కొన్ని వస్తువులు ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్ దెబ్బతిన్నది. కాబట్టి మనము ఈ విషయంలో దృష్టి పెట్టుకొని చర్యలు తీసుకోవాల్సిన ఇప్పుడు వాస్తవంగా
ప్రమాణించుకున్నాయి. ప్రధానమంత్రి గారు రష్యా నుంచి బదిలితే చిన్న చిన్న దేశాల సైతం కూడా బతిలాడి ఆ దేశాలకు, ఎందుకంటే మన దేశంలో ప్రపంచంలో అత్యధికమైనటువంటి జనాభా, మనం కన్జ్యూమ్ కూడా ఎక్కువ చేస్తున్నాం. మనం ఈ మధ్యలో చేయాలి, డెవలప్మెంట్ దాంతో ముడిపడి ఉంటుంది, జీడిపి ముడిపడి ఉంటుంది, ఎంత కన్జ్యూమ్ చేస్తున్నాను చేయాలి. కానీ దానికి సంబంధించినటువంటి మరి ఇతర దేశాల నుంచి కొనుక్కొని రావాలా, ఎవరు ఫ్రీగా ఎవరు తక్కువ రేట్కి మార్కెట్, అది వరల్డ్ మార్కెట్లో కొనుగోలు చేయాలి. ఎంత ప్రేమ ఉన్నా రష్యా లాంటి వాళ్ళు మోడీ గారి యొక్క పరిచయం కారణం కొంత సహాయ సహకారాలు అందించు తప్ప మిగతా దేశాలు వ్యాపారం చేస్తారు. వాళ్ళు వ్యాపారంలో నువ్వు వరల్డ్ మార్కెట్లో ఓపెన్ మార్కెట్లో కొనుక్కొచ్చుకొని నా దేశ ప్రజలకు ఇవ్వాలి, సబ్సిడీ రేట్లో ఇస్తూ ఉన్నాం. కాబట్టి కొంత గొప్ప మనం ప్రజలను అప్రమత్తం చేసేటువంటి ప్రయత్నం. సార్, రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్కి వస్తే, రాష్ట్రంలో ప్రజెంట్ రైతులు కళ్ళాల్లో ధాన్యానికి సంబంధించి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. చాలా ఇష్యూస్ ఉన్నాయి ఫార్మర్స్కి సంబంధించిన ఇష్యూస్లో. ఈ ఫార్మర్స్కి సంబంధించిన ఇష్యూలో భారతీయ జనతా పార్టీ అడ్రస్ చేయలేకపోతుంది, పరిష్కారం చేయలేకపోతుంది. భారతీయ జనతా పార్టీ రేడ్డుకి ఆందోళన కూడా చేయట్లేదనే ఆరోపణ బీఆర్ఎస్ చేస్తుంది. కేంద్రం దగ్గర నుంచి సమస్య పరిష్కారం చేసే ప్రయత్నం చేయట్లేదని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మీ పైన ఆరోపణ ఇది తప్పండి. అసలు ఫస్ట్ కల్లాల దగ్గరికి, ఈ యొక్క ధాన్య కేంద్రాల దగ్గరికి, ఐక్యపే దగ్గరికి పోయింది నేను మా కిసాన్ మోర్చా అధ్యక్షులతో ఫస్ట్ అసలు హైలైట్ చేసిందే భారతీయ జనతా పార్టీ. మేము అక్కడ పోయినటువంటి ఒక భువనగిరిలో పోయినాం, మీడియా సాక్షిగా పోయినాం మేము. కాకపోతే కవరేజ్ అప్పుడంతా రాకపోవచ్చు, కానీ మేము పోయినాం. ఆ రోజు ఉన్నట్టు వాళ్ళ సమస్యను అడ్రస్ చేసినాం. అక్కడ ఒక రైతు కూడా ఆత్మహత్య చేసే ప్రయత్నం చేశారు. ఆ రైతును కూడా మేము మా వాళ్ళకు పోయి కలవడం జరిగింది. అంతేకాకుండా మేము ఆదిలాబాద్ జిల్లాలో కూడా నేను పోయాను, ఖానాపూర్ అటు సైడ్ పోయానంటే ఇప్పుడు ఉన్న నిర్మల్ జిల్లాలో. అక్కడ కూడా ఉన్నటువంటి ఒక రైతును కలిసాము. అక్కడ మేజ్ ఫార్మర్స్ మా ఎంపీ గారు కూడా మాట్లాడారు, మొక్క సంబంధించినటువంటి కలెక్టర్ గారితో. అయితే ఈ యొక్క రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వమే కదా ఎంఎస్పి పెంచింది. మేము పెంచినప్పుడు ఆ రేటుకు వాళ్ళు కొనుగోలు చేయక వాళ్ళ మీద ప్రెజర్ పెట్టి రైతుల దగ్గర తక్కువ కొనేటటువంటి ప్రయత్నం చేస్తుంది. రైస్ మిల్లర్స్, ట్రాన్స్పోర్టర్స్, తర్వాత ఉన్నటువంటి మధ్యలో కమిషన్ ఏజెంట్స్, వీళ్ళందరూ రైతులకు నష్టం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. దాన్ని ఆదుకుని మేము మీ ప్రభుత్వం డిమాండ్ చేస్తాను.